ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు అయితే పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే కాకినాడ జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే ఆశించిన స్థాయిలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఋతుపవనాల రాక అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే మొత్తం ఋతుపవనాల రాకతో కూడా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఓ పక్కన ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల్లో చూసుకుంటే అలాగే ఉత్తర ఒరిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా కదులుతూ వస్తున్నట్టుగా వాతావరణ శాఖ ఐఎండీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే ఈ యొక్క వర్షపాతాలు అదే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా మరి రాత్రులు కూడా ఆ వర్షం అయితే నమోదవుతుంది. సాయంత్రం ఆ రాత్రికాల సమయంలో మొదలవుతున్నటువంటి వర్షం తెల్లవారులు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సముద్రం వెంబడి ప్రధానంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఓ పక్కన అధికారులు కూడా ఇప్పటికే వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పటికీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది. మనం చూడొచ్చు ప్రస్తుతం కాకినాడ ఉప్పాడ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో మనం అలలు ఏ విధంగా ఎగసిపడుతున్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ విధంగా ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. అలాగే ఆటుపోటలు ఏదైతే ఉదయం సాయంత్రం సమయంలో ఆటుపోటలు తోడవడంతో దానికి తోడు ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పాడ మొదలుకొని అలాగే కోనపాపేట వరకు కూడా చాలా వరకు కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మరికొన్ని ప్రాంతాల్లో కనపడుతుందని చెప్పాలి. అలాగే గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఈ యొక్క గత 3 రోజులుగా అయితే వాతావరణం మేఘావృతం అవ్వడమే కాకుండా వర్షాలు అయితే దంచు కొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ముఖ్యంగా ఏదైతే రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ వైపు అయితే ఈ ప్రయాణిస్తున్నట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్ నుంచి ఉత్తర గుజరాత్ మీదుగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుంచి బంగాళాఖాతం వరకు ఉన్నటువంటి అల్పపీడనం వరకు కూడా ద్రోణి కొనసాగుతున్నట్టుగా ఇదైతే మనకి వాతావరణ శాఖ కూడా వివరిస్తుంది. అదే వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలిక నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా అదే వేడి తేమ అసౌకర్యకరమైనటువంటి వాతావరణం నెలకొండే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మనకి చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని అలాగే ఉత్తరాఖండ్ నుంచి అలాగే మనకి సముద్రం తాజాగా మనకి చూసుకుంటే ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టుగా అయితే ఐఎండీ కూడా తెలుపుతుంది. మన ఈ నేపథ్యంతోనే గత 3 రోజుల పాటు అయితే వర్షాలు అయితే దంచుకుట్టే అవకాశం ఉంది. అలాగే పక్కన ఋతుపవనాలు రాక తోడవున్న నేపథ్యంలోనే పక్కన బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతోనే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు అలాగే ముఖ్యంగా శ్రీకాకుళం అలాగే విశాఖపట్నంతో పాటు అల్లూరు సీతారామ జిల్లా ఈ యొక్క ప్రాంతాలలో కూడా అధిక వర్షపాతాలు అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి అయితే వర్షపాత సూచనలు అయితే మోస్తారుగానే ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికలుగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కాకినాడ సముద్ర తీరంలో అలలైతే ఉధృతి అంటే ఉదయం సమయంలో హార్టిపోటుల సమయం కాకుండానే ఆ సమయంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలలు ఎగసిపడుతున్నాయి. అలాగే ప్రస్తుతం అంటే గతంలో కంటే అంటే తుఫాను ఏదైతే అల్పపీడన ప్రభావంతోనే ఒక పక్కన వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలోనే ఈ అలల ఉధృతి అయితే కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఈ యొక్క వేటకెళ్ళే మత్స్యకారులు అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఇటీవల గత కొన్ని రోజుల నుంచి వేట నిషేధం తర్వాత గత 14వ తేదీ నుంచి అయితే వెళ్తున్నారు గత నెల నుంచి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మత్స్యకారులకు అయితే చేపలు సమృద్ధిగా పడుతున్న నేపథ్యంలోనే అందరూ కూడా వేటకు వెళ్తున్నారు. నిన్న సాయంకాలం సమయంలోనే ఉప్పాడ సముద్ర తీరం వెంబడి తిరిగి వేటకి వెళ్ళి వస్తున్నటువంటి బోటు కూడా బాల్తా పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఎందుకంటే అక్కడ ఏదైతే అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ సమీపంలో అక్కడంతా కూడా తరచూ బోట్లు బాల్తా పడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఒక పక్కన అలల ఉధృతి
పోటు సమయంలో ఎక్కువగా ఆటుపోట్ల సమయంలో ఎక్కువగా కెరటాలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలోనే కొన్ని బోటు తిరగబడే ప్రమాదాలు కూడా ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం అయితే కనపడుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మేఘావృతమై ఉంది. అలాగే తేలికపాటి వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మొత్తం అన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే ఈరోజు తాజాగా చూసుకుంటే గండేపల్లిలో అధిక వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు కూడా వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే అన్ని ప్రాంతాలలో అలాగే కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలతో పాటు ఉప్పాడ సముద్ర తీరంతో పాటు తుని, పిఠాపురం, అలాగే పెద్దాపురంతో పాటు అలాగే రాజమండ్రిలో కూడా ఈ యొక్క తేలికపాటి వర్షపాతం అయితే నమోదైంది. అలాగే కాకినాడలో అయితే అధిక వర్షపాతం నమోదవుతూ వస్తుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధిక వర్షపాతం అయితే గత కొన్ని రోజుల నుంచి పడుతున్నాయి. ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణంతోనూ అలాగే ఋతుపవనాల రాకతోనూ కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే రైతుకి ఎంతో ఈ యొక్క వర్షాలు అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అలాగే ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా ఆకుమడులు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా గత 2 రోజుల పాటు ఈ వర్షాలు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో కూడా అధిక వర్షపాతాలు నమోదవుతాయని కూడా ముందస్తుగా వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.